పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రిక్వెస్ట్ ఆయన కూడా నన్ను అడగడం. మన రాష్ట్రం బాగుపడాలంటే మన పార్టీ రావాలి, నాకు మీరందరూ నాకు వెన్నుదన్నుగా నిలబడండి, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అంటే ఆ రోజు ఆయన పెద్ద అయిన మాట కాదనుకోండి వెళ్ళడం. మరి ఈ రోజు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, మళ్ళీ రాజకీయాన్ని నేను మళ్ళీ నిలబడడానికి అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్నో పార్టీలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మంచిగా ఉంటే ఇంకా అతను తిరగలేదు. ఆయన షాడో కింద ఆయన నీడ మన మీద పడితే చాలు. అయినప్పుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దేవుడు ఇతర దేశాల్లో కూడా నేను వెళ్తే నన్ను ఎంత మర్యాదగా చూస్తారంటే ఆయన పేరు చెప్తే ఏ దేశం వెళ్ళినా జనసేన టీం ఉంటుంది అక్కడ. ఏ పని ఎంతో మంది అక్కడ ఉండిపోతే ఆ నిర్భాగ్యుల్ని వాళ్ళ డబ్బులతో కూడా ఇక్కడ గురించి తీసుకొచ్చాం. ఎంతో మంది టికెట్లు లేక పాస్పోర్ట్లు లేక ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఎంతో సేవ చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చాను. నేను దానికి కట్టుబడి పనిచేస్తాను. ఇది రాజకీయం కాదు. ఇవాళ తీసుకున్నా నాకు ఎలక్షన్ ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోమని ఎవరిని అనట్లేదు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంట్రవర్సీస్ లేకుండా, అక్కడ వాటిలో ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి కలుపుకుని వెళ్ళి మనస్తత్వం ఉండాలి. అంతేగాని వాళ్ళు వచ్చాం కాబట్టి మళ్ళీ ఆమె తొక్కేయాలని అనుకోకుండా మన అందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తాం. మీ అందరు సీనియర్స్ కొంతమంది ఉన్నారు దీంట్లో, మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మంచి చేద్దాం. తాడేగూడెం పట్టణాన్ని మొదటి వరుసలో నిలబడతాం ఆంధ్ర రాష్ట్రంలో.